పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పొందలేకపోతున్నారని ప్రభు యొక్క మాట ఇది. మరి ఆ ప్రభు యొక్క మాట మనము పాలించకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ నానా విధాలుగా మనము నడుస్తున్నాం. ప్రేమిటి సోదరుల పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది, ఆజ్ఞ అధికమే పాపము. మరి ఆజ్ఞను మనము అధికారించి తునిస్తూ మరి ఆజ్ఞ ప్రకారం నడచలేము. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ఏంటంటే ప్రేమ అనే మొదటి ఆజ్ఞ. ఆ ప్రేమ మనము ఇతరులు కలిసి ఉండలేము. ప్రేమిటి సోదరుల మరి ఆ ప్రేమ కలిసి ఉండాలంటే మరి ఆ సంవత్సరంగా మనము ప్రేమించాలంటే ప్రముఖ మార్గం నడవాలి, ప్రముఖ మాటలు వినాలి. ఇదిగో మరి నీ జీవితంలో ఏ విధంగా ప్రయాసపడుతున్నావు, మరి ఎన్ని కష్టాల్లో నడుస్తున్నావు. పరిశుద్ధ గ్రంథం ఒకటే సెలవిస్తుంది, పాపమానమస్కుర సమస్త జనులారా, పాపమానమస్కుర సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని పరిశుద్ధ గ్రంథం సెలవుతుంది. ప్రియమైన సోదరుడా, ఇది మాటలు కాదు, ఒట్టి మాటలు కాదు. మరి ఆ శాంతి, ఆ సమాధానము మేము పొంది ఉన్నాము. ప్రియమైన సోదరుడా, మరి అదే శాంతి సమాధానం ప్రభు మాకు ఇచ్చాడు. ఆ సమాధానం మీకు ఇవ్వాలనే మేము ఈ దినము ఆ ఆశ, ఆ ఆనందం. ప్రియమైన సోదరుడా, మీరు ఏ విధంలో భారం వేసుకుంటున్నావు, కష్టమైన భారము లేక పాపమైన భారము, ఏ భారం నువ్వు మోసుకెళ్తున్నావో ఆ భారాన్ని విడిచి ప్రభుత్వ తట్టు తిరుగు. ప్రియమైన సోదరుడా, ఎప్పుడైతే ప్రభుత్వ తట్టు నువ్వు తిరుగుతావో అప్పుడు పాప భారం మొత్తం తొలగిపోయి మరి శుద్ధుగా అవుతావు. ఎందుకంటే ప్రశస్త రక్తము ప్రభు రక్తమేనండి మనల్ని పాపలను కడిగి పరిశుద్ధపరిచేది. దేవుడు ఒక్కడే, నరుడు ఒక్కడే అని సెలవించిన పరిశుద్ధ గ్రంథం. ఆ నరుడే అండి, ఆ నరుడు యేసుక్రీస్తు వారు. మరి నీ పాపం నా పాపం నిమిత్తము ఆయన రక్తం చిందించే నరుడుగా ఈ లోకంలోకి వచ్చాడు. ప్రేమిటి సోదరుడా, 2024 కిందటమే ప్రభు అయిన వారు నీ కొరకు నా కొరకు మానవ రూపం ధరించుకొని నీ పాపముకు నా పాపము తీసివేయడానికి ఆయన నరునిగా జన్మించినాడు. మరి ఎట్ల రక్తము? గొర్రెల రక్తము. మరి దేని రక్తము? పాపము శుద్ధి చేయదండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పాపమే, ఆ రక్తమైన పాపమును కడిగి పరిశుద్ధపరుస్తుంది. ప్రియమైన సోదరుడా, మరి పాప జీవితంలో ఉన్నాము. ఆ పాపం పోగొట్టుకోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త రక్తం కిందికి రావాల్సిందే. అందుకనే పరిశుద్ధ గ్రంథం సెలవించింది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని. ఆ మహిమని, ఆ ప్రేమని పొందాలనుకుంటే నేడే ఈ దినము ఈ మాటలు నీవు వింటున్నావంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ సమయంలో ఉన్నావో, ఎలాంటి గతిలో ఉన్నావో ప్రేమిటి సహోదరుడా, ఈ మాటలు నీ కొరకే. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాకే దేవుడు కాదండి, నాకు దేవుడు కాదు, మాకే దేవుడు కాదు. పరిశుద్ధ గ్రంథం సెలవుతుంది, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినాడని. ఆ లోకాన్ని ప్రేమించే నిన్ను నన్ను ప్రేమిస్తూ వచ్చే ప్రేమిడి సహోదరుడా, ఆ ప్రేమ ద్వారా నా జీవితం మార్చాడు. మరి ఈ దినము నీవు బాగుండాలంటే, నీవు సమస్తంలో ఆనందంగా ఉండాలంటే ప్రభు యొక్క మాటలు వింటూ ఆయన మాటలను అంగీకరించాడు. ప్రేమిటి సహోదరుడా, మరి ఈ దినము ఏ స్థితిలోనో ఒక్క మాట ప్రభువా నువ్వు నిజంగా దేవుడమంట, మరి పాపి నన్ను మార్చగల ఎవరు లేరు ప్రభువా, మరి నన్ను మార్చుతావా, నన్ను బాగు చేస్తావా అని ఒక్క మాట తీర్మానం చేసుకొని చూడు. ప్రియపెట్టి సోదరుడా, నీ జీవితంలో ఆ కార్యం చూస్తావు. ఎందుకంటే మా జీవితంలో మేము ఆ కార్యాలు చూసి ఈ దినము మీ ఊర్లో ఈ విధంగా ప్రకటిస్తున్నామంటే ఆశ ఒకటే అండి, నశించిపోతున్న వారిని ప్రభు కాపాడినట్లు మమ్మల్ని కాపాడండి. మేము చనిపోయే సమయంలో ప్రభు నాలాంటి పాపిని, ఘోరమైన పాపిని, తాగుడు ఓతుకు మరి ఇంకా అనేకమైన మాటలు దురాచరణలు ఉన్న నన్ను ప్రభు ప్రేమించినాడు. ప్రేమిటి సోదరుడా,
మరి ఈ దినము ఆ ప్రభువే నిన్ను కూడా ప్రేమిస్తాడని నీ ఊరికి వచ్చాడు ప్రేమించి సోదరుడా. ఏం లేదు, ప్రభు ఏం అడుగుతలేదండి, దానా ధాన్యాలు కాదండి, నీ హృదయం ఒక్కటి అడుగుతున్నాడు ప్రేమించి సోదరుడా. నీ హృదయం ఇస్తావా? ఇదే మీ హృదయం ఇస్తావా? రా, నీ హృదయం ప్రభుకు అప్పగించు. ఎప్పుడైతే నీ హృదయపూర్తిగా నీ ప్రభుకు నీ హృదయం అప్పగించినప్పుడు అప్పుడు నీవే కాదండి, నీ కుటుంబం అంతా రక్షణ నడుస్తుంది ప్రేమిటి సోదరుడా. మరి ఈ రక్షణ దినము ఈ మాటలు నువ్వు వింటున్నావంటే ప్రేమిటి సోదరుడా, ఒక్క క్షణం ఆలోచించు. నీ జీవితం ఏ స్థితిలో ఉంది? బహుశా నీ ఎవరికి చెప్పుకోలేక, బాధలో నా అవమానం పోతుందని ఎవరికి తెలియక 2 గంటలు ఆనందంగా 10 నిమిషాలు సంతోషంగా ఉంటున్నావు ప్రేమిటి సోదరుడా. నీ జీవితంలో సుఖం ఉందా? ఆ సుఖం కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు మాటలు విని ప్రభువైన యేసుక్రీస్తు మార్గం నడుచుటనే. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించుమన్నాడు ప్రేమిటి సోదరుడా. ప్రేమించు. మరి